జీవకర్తన మీరు చంపియున్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఆ దినములలో పేతురు ప్రజలతో ఇట్లనెను: అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికార చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవకర్తను చంపి ఉన్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహమును మీ అజ్ఞానమును వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సియ బాధపడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపలను తుడిచివేయును. అప్పుడు ప్రభు సమక్షం నుండి ఆధ్యాత్మికమకు విశ్రాంతి కాలంలో వచ్చును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిదానముగా మాట్లాడేవారు కొందరు, తొందరపడి మాట్లాడేవారు మరికొందరు. ఆలోచన చేసి మాట్లాడేవారు ఒకరు, ఆవేశముతో మాట్లాడేవారు ఇంకొకరు. ఏది పడితే అది వాగే వాగుడుకాయలు కొంతమంది, ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండేది మరికొంతమంది. మనుషులలో రకరకాలు ఉన్నారు. మాట్లాడేవారు, మౌనంగా ఉండేవారు, ఆవేశంతో మాట్లాడేవారు, ఆలోచనతో మాట్లాడేవారు, నిదానముగా నిబద్ధతతో మాట్లాడేవారు, ఏది పడితే మాట్లాడేవాళ్ళు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురుగారి విధానము, పేతురుగారి పద్ధతి, ఆయన జీవిత విధానాన్ని ఒకసారి మనము పరిశీలన చేస్తే, పేతురుగారు వయసున్నా కానీ వ్యవహారంలో కొంచెం స్పీడ్ ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. కొన్ని సందర్భాల్లో అయితే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనగా పేతురుగారు తొందరపడి చేస్తాడు, మాట్లాడతాడు. చేతలలో మాటలలో కొంచెము దుడుకుతనము ఎక్కువ. పేతురుగారు కొన్ని సందర్భాలలో ఆలోచన లేకుండా, ముందు వెనుక చూడకుండా మాట్లాడేవాడు, చేసేవాడు అనటానికి కొన్ని నిదర్శనాలు. తనకు తెలియకయే పలికెను. ఏమని పలికాడు? అక్కడ దివ్యరూపదాన సందర్భములో యేసయ్యకు సలహా ఇస్తూ ఉన్నాడు. అయ్యా, ఇక్కడ 3 పర్ణశాలలు, 3 పాకలు నిర్మిస్తాము, నీకు, ఏలియాకు మరియు మోషేకు అని సలహా ఇస్తున్నాడు. కిందేమని రాయబడినది? ఆయన ఏం చెప్తున్నాడు ఆయనకే తెలియదు. పెద్ద ఆయన కదా, ఆలోచన చేసి మాట్లాడాలి కదా, అది కుదురుతుందా లేదా అని తెలియాలి కదా. అక్కడ ఏమని రాయబడింది? ఏమి చెప్తున్నాడు, ఏ సలహా ఇస్తున్నాడో తనకే తెలియదు. రెండవది, నీటి మీద నడిచే సందర్భం వస్తుంది. యేసయ్య నడుచుకుంటూ వస్తాడు, అందరూ ఉన్నారుగా. ఈయన తొందరపాటు చూడండి. ప్రభువా, నీవైతే నేను కూడా రానా, నన్ను కూడా రమ్మందువా అని తొందరపడి అడుగేసిన వాళ్ళు ఎవరంటే పేతురుగారే. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 14:28. పేతురు అంతటా, ప్రభు నిజముగా నీవే అయితే నీటి మీద నడిచి నాకు ఆజ్ఞ ఇమ్ము. అందరు బాగానే ఉన్నారు. అప్పుడు దాకా దయ్యం అనుకున్నారు, దగ్గర రాగానే ప్రభు అనుకున్నారు, సంతోషించారు. అందరూ సైలెంట్గా ఉంటే ఇదేదో కొత్తగా ఉందే, ట్రై చేయాలి, పిల్లలు కనుక పెద్దలు చేసిందే మరలా చేయడానికి ప్రయత్నం చేస్తారు.
ఉదాహరణ ఏమిటి? సప్రసాదానికి వచ్చినప్పుడు అమ్మ నోరు తెరుస్తుంది, పిల్లవాడు కూడా నోరు తెరుస్తాడు. అది అంటే చూసింది చేస్తారు. అటువంటి తత్వం పేతురుగారిలో ఉంది. యేసయ్య నడిచి వచ్చాడు, నేను కూడా నడవచ్చు కదా అని, అయ్యా ఆజ్ఞ ఇస్తావా, రమ్మందువా? అది కుదురుతుందా లేదా, అసలు అడగొచ్చా లేదా అనే ఆలోచన అయితే లేదు. నేను కూడా చేయాలి, నేను కూడా మాట్లాడాలి. ఇంకొంచెం ఆవేశంతో ఏం చేసి చివరి క్షణంలో కత్తిని దూశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను 18:10 చదవండి. యోహాను 18:10. ఏలయనా సీమోను తన యొద్దనున్న కత్తితో కత్తితో కుడి చెవి నరికేశాడు. పెద్ద ఆయన కదా, ఆవేశం ఉండాలా? ప్రైజ్ ద లార్డ్. పెద్ద ఆయన వ్యవహారం ఏంటో చూడాలి. అసలు ఎందుకు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, మనం ఎదిరించగలమా, అడ్డుకోగలమని ఆలోచన చేయాలి. అందరు బాగానే ఉన్నారు, 11 మంది. ఈయన మాత్రమే కత్తి దూసి కుడి చెవి నరికేశాడు. నిదానంగా మాట్లాడేవాళ్ళు చేసేవాళ్ళు కొందరు, తొందరపడి మాట్లాడేవాళ్ళు చేసేవాళ్ళు కొందరు, ఆలోచనతో కొందరు, ఆవేశంతో కొందరు మాట్లాడుతారు. పేతురు గారిది కొంచెం తొందరపాటు ఎక్కువ. ఆవేశం ఉంటుంది, ప్రభు కోసం ఆవేశం ఉంటుంది, ఆ తొందరపాటు ఉంటుంది. ప్రభు చేసిందే చేయాలనుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక చాలా ఉన్నాయి. మత్తయి 16:16లో, మత్తయి 16:22లో పేతురు గారు పలికిన మాటలు, ఇచ్చిన సమాధానాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనలో వచ్చిన మార్పును చూడండి, ఆయనలో వచ్చిన నిబద్ధత చూడండి, ఆయన మాట్లాడే విధానం చూడండి. ఒకప్పుడు ఆత్మను పొందకముందు ఏది పడితే అది మాట్లాడేవాడు. చివరికి యేసయ్యకే సలహాలు ఇచ్చాడు. ఏది చేయాలో ఏది చేయకూడదు ఏమీ లేదు. అనుకున్నది చేయాలి, అనుకున్నది చెప్పాలి, అడగాలి. ఇదే తత్వం పేతురు గారి. చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు. కానీ ఒకసారి ఆత్మను పొందిన తర్వాత ఆ పరిపక్వత, ఆ పరిపూర్ణత చూడండి. ఈనాటి మొదటి పట్టణములో అపోస్తుల చర్యలు 3వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా వివరణే ఇస్తాడు. దానికి ముందుగా 12వ వచనం చదవండి. పేతురు వారిని చూసి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరెందుకు ఇలా ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా రెప్పవేయకుండా మా వైపే చూస్తున్నారు? ప్రైజ్ ద లార్డ్. వృత్తాంతం ఏమిటి? గుడిలోకి అడుగు పెడుతున్న సందర్భములో మెట్ల దగ్గర కృంటివాడు ఒకడు ఉన్నాడు. పుట్టుకతోనే అంగవైకల్యంతో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి భిక్షాటనకై వారి వైపు చూడగా పేతురు గారు ఏమన్నారు? అయ్యా, మా దగ్గర వెండి బంగారములేమీ లేవు, కానీ మా దగ్గర ఉన్నది నీకు ఇస్తాం. ప్రభు యేసు పేరట లేచి నిలబడి నడువు అన్నారు. ఆ వ్యక్తి నడుచుకుంటూ దేవాలయంలోకి వచ్చి గంతులు వేస్తూ అందరి ముందు అలా కనిపించేసరికి అందరికీ ఆశ్చర్యం. ఎలా చేశారు వీళ్ళు? సమాధానం ఏమిటంటే 16వ వచనంలో చివరి భాగం సమాధానం. వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, మాకెందుకయ్యా, మాకెళ్ళెందుకు ఇలా చూస్తున్నారు, మా వైపు ఎందుకు రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉన్నారు? మేము కాదు, క్రీస్తు చేశాడు అని చెప్పాలి సమాధానం. మామూలుగా ఒకప్పుడు పేతురు గారైతే వెంటనే సమాధానం వచ్చేది అంతే, మేం కాదు, ఆయన చేశాడని చెప్పేవాడు. మేము కాదు, యేసయ్య చేశాడు, అయిపోయింది, ఫుల్ స్టాప్. కానీ ఇంత పరిపూర్ణత చూడండి, పరిపక్వత చూడండి. 13, 14, 15, 16 వచనాలు మొత్తం కూడా వాళ్ళకి ఎలా అర్థవంతంగా చెప్పాలో, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడున్న తొందరపాటు లేదు, అప్పుడు ఉన్న వన్ వర్డ్ ఆన్సర్స్ లేవు. నేను ఎవరిని అంటే సజీవ దేవుడైన కుమారుడు క్రీస్తు అన్నాడు, అయిపోయింది. వన్ వర్డ్ ఆన్సర్స్. తొందరపాటు లేదు, మాటల్లో కానీ చేతల్లో కానీ. ఇప్పుడు పరిపక్వత ఒకటి వచ్చింది ఆయనకి. ఆత్మను పొందుకున్నాడు. యేసయ్య చెప్పిన విధముగా, ఇదిగో ఆ సందర్భములో, ఆ గడియలో మీరు ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో దాని గురించి మీకు బెంగ వద్దు. ఆత్మ వస్తాడు, మీతో మాట్లాడిస్తాడు. ఆ ఆత్మదేవుడే మాట్లాడిస్తున్నాడు పేతురు గారి ద్వారా.
ఒకసారి చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు వాగ్దానం చేస్తారు, ఇదిగో ఆత్మ దిగి వచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రతిఘటించాలో మొత్తం నేర్పిస్తారు. చదవండి. ఆ గడియలో ఏమి చెప్పవలయునో పవిత్ర ఆత్మ మీకు. ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక అంశం. ఒకప్పుడు తొందరపాటుతో మాట్లాడిన పేతురు గారు, ఒకప్పుడు ఆవేశముతో పనులు చేసిన పేతురు గారు, ఇప్పుడు అవన్నీ లేవు. వాళ్ళు ఎదురు చూస్తున్నది ఒకే ఒక సమాధానం కోసం. ఈ వ్యక్తిని స్వస్థపరిచినది ఎవరు? పేతురు యోహాన్లు ఇలా చేయగలరా అని ఆశ్చర్యంతో వారి వైపు చూస్తున్నారు. సమాధానం ఏమిటి? ఒకటే, మేము కాదు, మా స్వశక్తితో కానీ భక్తితో కానీ మేము ఈ పని చేయలేదు, యేసు ప్రభువే చేశారు అని చెప్పాలి. కానీ దానికంటే ముందు దాదాపుగా 4 వచనాలతో అంత వివరణ ఇస్తూ ఉన్నాడు. కేవలం యేసయ్య చేసిన వాగ్దానము, ఆత్మ వచ్చినప్పుడు మీకు నేర్పుతుంది. ఆ యొక్క ప్రవచనము ఇక్కడ పరిపూర్ణము అవుతుంది, చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఆత్మ కోసమే మనం ప్రార్థన చేయాలి. మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత 50 రోజులు ఉంటాయి పెంతెకోస్తు పండుగకు. ఈ 50 రోజులు కూడా సిద్ధపాటు కాలం ఆత్మను పొందుకోవటానికి. ఆ ఆత్మదేవుడు అందరిపైకి దిగి రావాలి, అందరిని కూడా ఆయన వశము చేసుకోవాలి. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో, ఎలా ప్రతిఘటించాలో, శోధన ఎలా జయించాలో, శత్రువుని ఎలా జయించాలో ప్రతి ఒక్కరికి ఆత్మదేవుడు నేర్పాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఆత్మదేవుడు లేకపోతే, ఆత్మదేవుడు యేసయ్యతో లేకపోతే, ఆత్మే యేసుని ఎడారునకు కొనిపోయినది. ఆ ఎడారిలో ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతో మాట్లాడిస్తున్నాడు. ఆత్మదేవుడు లేకపోతే యేసయ్య కూడా ఆ శక్తిని పొందుకునేవాడు కాదేమో. ఉన్నాడు కాబట్టి ఆత్మదేవుడు యేసయ్యతో ఆ సాతానికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలో, చెప్పాలో చెప్పగలిగాడు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది అధికారులతో మాట్లాడాలి, శరీరంతో మాట్లాడాలి, సాతానుతో మాట్లాడగలగాలి. శోధనలు వస్తాయి, కానీ ఆ శోధనకి మనం ఎలా స్పందించాలి, ఏ విధంగా మాట్లాడాలి? సైతాను నిన్ను నన్ను శోధిస్తుంది, యేసయ్య సమాధానం ఇచ్చాడు. అటువంటి సమాధానం మనం ఇవ్వగలమా? మన శరీరం మనతో అనేకమని చెప్తూ ఉంది, ఏ విధంగా చేయాలో, ఎలా తప్పించుకోవాలో అన్నీ చెప్తుంది. మన శరీరంతో మాట్లాడగలమా? పేతురు గారు ఏ విధంగా అయితే అధికారులతో మాట్లాడారో, యేసయ్య ఏ విధంగా అయితే సాతానుతో మాట్లాడారో, మనము కూడా వారితో మాట్లాడాలి. దేవుని వాక్యం ప్రకారం జీవించగలగాలి. కాబట్టి మొదటిగా పేతురు గారికి ఇచ్చినటువంటి పరిపూర్ణత, పరిపక్వత, ఆత్మావేశము మనకు కూడా దయచేయమని, ప్రతి ఒక్కను కూడా ఆత్మతో నింపమని ప్రభుని వేడుకుందాం. ఇక రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు గారిలో ఉన్న వినయము చూడండి. పేతురు గారిలో ఉన్నటువంటి వినయము చూడండి. గుడిలోకి ప్రవేశించాడు, అందరూ ఆయన వైపే చూస్తున్నారు. అద్భుతం ఎలా చేశారో చూడండి, ఏ విధంగా చేశారో చూడండి, అసలు ఇప్పుడు ఏం మాట్లాడుతారా అని అందరూ కూడా రెప్ప వేయకుండా ఆయన వైపే చూస్తుంటే, ఆయన భుజాలేం కొట్టుకోలేదు. నేనే చేశాను, మేమే చేశాము అని ఆయన గర్వంతో చెప్పుకోలేదు. వినయము చూడండి, అన్ని కూడా ఆయనకే అంకితం ఇస్తున్నాడు. చాలామంది ఉంటాం, నేనే చేశాను, నా వల్లే అయింది, నేను ఉండబట్టే జరిగింది, నేను ఉండబట్టే సక్సెస్ అయింది అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సంఘం బాగా పెరుగుతుంది, షాబా స్వామి మీరు వచ్చిన తర్వాతే అంటారు. అంతా చూస్తే అక్కడ ఏమీ లేదు. పాటలు నేనే పాడతాను, వాక్యం బాగా నేనే చెప్తాను, గుడులు కట్టాలన్నా నిర్మించాలన్నా నేనే కడతాను, లేకపోతే అద్భుతాలు నేనే చేస్తాను, ఈ సంఘం పెరగటానికి నేనే కారణము అని అనుకుంటే పొరపాటే. అటువంటి భావన పేతురు గారులు లేదు, యోహాను గారులు లేదు. అందరూ ఆయన వైపు చూస్తుంటే ఆయన ఏమన్నాడు? నేను కాదయ్యా, ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇసుమంతైన గర్వం ఉందా? ఇసుమంతైన నేనే అనే భావన ఉన్నదా?
నా వల్లే అనే తత్వం ఉన్నదంటే లేదు. అందరూ ఆయన వైపు చూస్తుంటే ఆయన మాత్రం వినయముగా, నేనైతే కాదయ్యా, నా స్వశక్తితో కానీ స్వభక్తితో కానీ చేయలేదు. 13వ వచనం చదవండి. అపోస్తుల చర్యలు 3వ అధ్యాయం 13వ వచనం. లేదా 12వ వచనం చదవండి. 12వ వచనం చివరి భాగం. మేము మా స్వశక్తితో కానీ భక్తి చేత కానీ ఈ మనిషిని నడిపించితమని అనుకునుచున్నారా? కాదు. అంతే, అయిపోయింది. అది మా శక్తి, మా ప్రభావం కాదు. నెయిదర్ అవర్ పవర్ నార్ అవర్ పైటీ మేడ్ హిమ్ టు వాక్. మా భక్తి కాదు, మా పవిత్రత కాదు, మా శక్తి కాదు, నడిపించినది ఆయన నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అనగా పేతురు గారి దగ్గర నుంచి ఈ వినయాన్ని నేర్చుకుంటే ప్రతీది కూడా నువ్వు సాధించింది, నువ్వు పొందుకున్నది, నువ్వు అనుభవిస్తున్నది ప్రతీది కూడా దేవుని వద్ద నుండే, దేవుని ద్వారానే అనుకుంటే అంతకంటే గొప్ప ధన్యత ఏమి లేదు. కాబట్టి మనం బాగా సక్సెస్ అనుకున్న ఆ సందర్భంలో కూడా వినయాన్ని మనకు నేర్పమని, విర్రవేగకుండా, గర్వంతో ఉండకుండా వినయముతో ప్రభు వైపే చూసే భాగ్యం మనకు దయచేయమని ప్రభువుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.